హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను మష్రూమ్స్ పకోడీ చేశానండి. ఈట్ స్ట్రీట్ స్టైల్ మాట. నేను ఆవిడని అడిగితే నాకు చెప్పారు ఇలా చేయండి మేడం అని. ముందుగా ముందుగా ఒక మష్రూమ్ ప్యాకెట్ తీసుకొని దాన్ని నీట్గా ఒక 3 సార్లు కడిగేసుకోండి ఫ్రెండ్స్. 3 సార్లు కడుక్కుంటే కొంచెం బాగా శుభ్రం అవుతుంది. మట్టి గట్ట ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట. చూడండి నేను ఇలా 3 సార్లు వాష్ చేశాను. ఇలా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒక్క మష్రూమ్ని 4 భాగాలుగా కోసేసుకోండి. ఇలానే అన్నీ కూడా ఒక్క మష్రూమ్ని 4 భాగాలుగా కోసేసుకోండి. ఇలా అన్నీ కోసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1/2 స్పూన్ కారం చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత క్వాంటిటీలో అయితే మీకు ఈ క్వాంటిటీని బట్టి వేసేసుకోండి సాల్ట్. అలాగే పెప్పర్ పౌడరు ఒక 1/2 స్పూన్ చల్లుకోండి. అలాగే 3 స్పూన్లు శనగపిండి. చూడండి ఫ్రెండ్స్ నేను 3 స్పూన్లే వేసాను ఒక ప్యాకెట్కి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మొత్తం అంతా మసాలాలు అన్నీ కూడా కలుపుకోండి. ఇవి కలిపిన తర్వాత కొంచెం వాటర్, ఒక అరసాల గ్లాసుల కంటే కూడా తక్కువ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి కలిపిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా కలుపుకోవాలి. బాగా పలచగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంలో కలుపుకొని పక్కన ఉంచుకొని స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మసాలాలన్నీ కలిపిన ఈ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ముద్దగా వేయకూడదు, ఒక్కొక్కటిగా అంటుకోకుండా వేయాలన్నమాట. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ చాలా డౌన్లో ఉన్నది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి బాగా. చూడండి ఇలా ఇలా వేగిన తర్వాత మష్రూమ్స్ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మీకు 2 వాయిలు అయితే 2 వాయిలు కూడా వేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఉంటే ఈ మష్రూమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించి వెంటనే తీసేసండి. ఈ మష్రూమ్ పైన గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.